హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. మీరు కనుక నా వీడియోస్ చూస్తుంటే అవి మీకు నచ్చుతుంటే కనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ఎంతో హెల్దీ అయిన అలాగే ఎంతో టేస్టీ అయినటువంటి హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ లడ్డుని మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీ అనేది హెల్దీయే కాదు, చాలా అంటే చాలా ఈజీ కూడా. మనం ఎంతో ఖర్చు పెట్టి స్వీట్ షాప్‌లో కొనుక్కునే దానికన్నా ఇంకా టేస్టీగా, ఇంకా హైజీనిక్‌గా మనం ఇలాగే ఇంట్లో చేసుకోవచ్చు. ఎటువంటి షుగర్, ఎటువంటి బెల్లం యాడ్ చేయకుండా కంప్లీట్ న్యాచురల్ షుగర్స్ తోటి మనం ఈ లడ్డునైతే తయారు చేసుకున్నాము. అన్ని డ్రై ఫ్రూట్స్ కవర్ అయ్యే ఈ లడ్డుని రోజుకొకటైనా తింటే చాలా హెల్త్‌కి మంచిది. అండ్ అలాగే చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి దీనికి ఒక లాలీపాప్ లాగా మనం చిన్న సైజ్ స్టిక్‌ని గనుక గుచ్చిస్తే వాళ్ళు కూడా ఎటువంటి పేచి పెట్టకుండా హ్యాపీగా తినేస్తారు. ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి దీన్ని మనం లడ్డూలాగే కాదు, దీన్ని మనం బర్ఫీలాగా చేసుకోవచ్చు. అలాగే మనం చిక్కీలాగా కూడా ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో తయారు చేసుకోవచ్చు. సో, ఎన్నో పోషకాలు అందించే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మాక్సిమం 20-25 మినిట్స్‌లో తయారైపోతుంది. సో, అసలు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తయారీకి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం. నేనిక్కడ ఎలాంటి కొలతలు మెన్షన్ చేయట్లేదు. సో, ఫస్ట్ నేను తీసుకున్న ఐటెమ్ వచ్చేసి బాదం పప్పు. సెకండ్ ఐటెమ్ వచ్చేసి పిస్తా. మనకి బయట రోస్టెడ్, సాల్టెడ్ పిస్తా గూడా దొరుకుతుంది. బట్ ఇక్కడ నేనొచ్చేసి పచ్చి పిస్తా తీసుకున్నాను. ఇక్కడ మనం చేస్తుంది స్వీట్ కాబట్టి సాల్టెడ్ పిస్తా కన్నా మనం రా పిస్తానే తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి క్యాష్యూస్ అంటే జీడిపప్పు. ఇంకా మీ దగ్గర ఎన్ని వెరైటీస్ అవైలబుల్‌గా ఉంటే అన్ని వెరైటీస్ తీసుకోవచ్చు. వాల్‌నట్స్ తీసుకోవచ్చు. పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను. ఇంకా మీ దగ్గర సన్‌ఫ్లవర్ గింజలుంటే అవి తీసుకోవచ్చు. నేనిక్కడ మొత్తం 4 టైప్స్ ఆఫ్ నట్స్ అయితే తీసుకున్నాను. వీటన్నింటిని చిన్న చిన్న సైజులో ఇట్లా పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మరీ పౌడర్‌లాగా కట్ చేసుకోకుండా చిన్న చిన్న పీసెస్. బాదం అయితే ఒక్కొక్క దాన్ని 3 పీసెస్‌గా, పిస్తా అంటే ఒక్కొక్క దాన్ని 2 పీసెస్‌గా, పంప్కిన్ సీడ్స్ ఇలాంటివి ఒక్కొక్క దాన్ని 2 పీసెస్‌గా. ఇట్లా మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్‌ని మనం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ న్యాచురల్ స్వీట్‌ని యూజ్ చేస్తున్నామని చెప్పాను కదా! అదే ఈ డ్రై ఫ్రూట్ అనమాట. అంటే డేట్స్. ఇక్కడ మనం ఎంత మంచి క్వాలిటీ ఉన్న డ్రై ఫ్రూట్స్‌ని యూజ్ చేస్తే అంత టేస్టీగా ఉంటాయి. నేను పిట్టెడ్ డేట్స్ తీసుకున్నాను. అంటే సీడ్స్ లేకుండానే మనకి డైరెక్ట్‌గా వస్తాయి. మనకి సీడ్స్ ఉన్న డేట్స్ కనుక మీకు అవైలబుల్‌గా ఉంటే వాటిని మీరు అవి సీడ్స్ తీసేసుకొని ఇట్లా సెపరేట్ చేసుకోవాలి. ఈ డేట్స్ కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఫైబర్ ఉంటుంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మోస్ట్‌లీ కాన్‌స్టిపేషన్‌ని పోగొట్టడానికి మనం తింటూ ఉంటాము. ఇవి అండ్ ప్రూన్స్ కూడా మనకి కాన్‌స్టిపేషన్ నుంచి హెల్ప్ చేస్తుంది. సో, దీన్ని యూజ్ చేయడం వల్ల న్యాచురల్ షుగర్ లేదు అనే ఆలోచనే రాదనమాట. అలాగే ఇంక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇవన్నీ నట్స్. ఈ నట్స్ అన్నీ కూడా రావి కాబట్టి మనం వీటన్నిటిని రోస్ట్ చేసుకోవాలనమాట. సో, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి నట్‌ని మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అండ్ వీటిని నేనెట్లా రోస్ట్ చేయాలనేది కూడా ప్రాసెస్ చూపిస్తాను. నేను చెప్పిన ఆర్డర్‌లో రోస్ట్ చేసుకుంటే అన్నీ కూడా ఈవెన్‌గా రోస్ట్ అవుతాయన్నమాట. ఫస్ట్ బాదం, తర్వాత పిస్తా, క్యాష్యూస్ అండ్ మనకి పంప్కిన్ సీడ్స్ సన్‌ఫ్లవర్ సీడ్స్ ఈ ఆర్డర్‌లో ఫ్రై చేసుకుంటే అవి ఈవెన్‌గా రోస్ట్ అవుతాయన్నమాట. దానికోసం మనం ఫస్ట్ ఒక బాండీ తీసుకోవాలి. మనం ఇక్కడ ఓన్లీ గీనే యూజ్ చేస్తున్నాము. సో, నెయ్యితో మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది బావుంటుంది. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ఇందాక చెప్పిన ఆర్డర్‌లో అయితే రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బాదం పప్పు. ఆ తర్వాత రిమైనింగ్. ఇలా నట్స్ అన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత చివర్లో మనం షెడ్డెడ్ కోకోనట్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది అనేది అడిషనల్ క్రిస్పీ టేస్ట్‌ని ఇస్తుంది. సో, ఇలా రోస్ట్ చేసిన ఐటెమ్స్ అన్నిటిని మనం సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో తీసుకొని పెట్టుకోవాలి.
మనకి ఇలా బయట కూడా దొరుకుతాయన్నమాట. ఆల్ మిక్స్‌డ్ రోస్టెడ్ నట్స్ అని చెప్పేసి సేమ్ ఇదే మిక్స్చర్ మనకి బయట కూడా దొరుకుతుంది. ఇలా కూడా తిన్నా చాలా బావుంటుంది. సో, మనం ఇక్కడైతే నెక్స్ట్ ప్రాసెస్ డ్రై ఫ్రూట్ లడ్డూకి డేట్స్‌ని తీసుకున్నాం కదా! వీటిని మనం మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో సీడ్స్ లేనప్పటికీ మనం మిక్సీలో ఏస్తే మిక్సీ బ్లేడ్స్ అనేవి దెబ్బతినే అవకాశం ఉంది. మీకు రోల్లో దంచుకునే ఛాన్స్ ఉంటే అది ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు అంటే గనక మనం పల్స్‌లో పెట్టుకొని మిక్సీలో చిన్నగా స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెంగా అట్లా మనం మెత్తగా చేసుకోవచ్చు. బట్ అది స్టిల్ ఇంకా హార్డ్‌గానే ఉంటుంది కాబట్టి అదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ మిక్స్చర్‌ని మనం ఇంకా సాఫ్ట్‌గా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ టెక్స్చర్ అనేది సాఫ్ట్‌గా ఉండడం వల్ల ఏంటి అంటే, మనం లడ్డూని చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. వన్స్ టెక్స్చర్ సాఫ్ట్‌గా వచ్చిన తర్వాత, మనం ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్‌ని అందులో మిక్స్ చేసుకొని నీట్‌గా కలుపుకోవాలి. ఫస్ట్ వేడి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్‌తో లేదంటే ఏదైనా గెంటెతో కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఈవెన్‌గా మిక్స్ చేయడం కష్టం కాబట్టి, ఇలా పైపైన కలిపిన తర్వాత అది చల్లగా అయ్యేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి. చూస్తుంటేనే నోరూరిపోయే ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ కాబట్టి, మనం బయట కొనుక్కొని తినే కన్నా ఇంట్లోనే ఇలా నీట్‌గా, హెల్తీగా, హైజీనిక్‌గా చేసుకొని తింటే చాలా బెటర్. చల్లారిపోయిన తర్వాత ఇలా నీట్‌గా చేత్తో ఈవెన్‌గా మిక్స్ చేసుకొని, మనం కొంచెం చేతికి నెయ్యి రాసుకొని వాటిని ఉండలు చేయడం వల్ల ఏంటంటే, చేతికి స్టిక్ అవ్వకుండా ఈజీగా ఒక రౌండ్ షేప్‌లో పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట. సో, నోరూరించే ఈ హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డూని మనం నెయ్యితో చేసాం కాబట్టి దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. అలాగే మనం ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.